క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనము. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఈ మాటలు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం అనగా మోషే రెండవసారి ఇశ్రాయేలీలకి దేవుని యొక్క ఆజ్ఞలను గురించి తెలియచేస్తున్న సందర్భంగా మనము చూడగలం. ఇక్కడ తెలియచేస్తున్నారు కదా, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. అంటే దేవుడు నిన్ను ఎలాగ నడిపించారు అనే మార్గాన్ని మరలా వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తున్నారనమాట. అంటే నువ్వు ఏ మార్గము గుండా వచ్చావో, ఏ మార్గంలో నువ్వు వచ్చావో ఆ మార్గంలో దేవుడు నిన్ను ఎంత సురక్షితంగా తీసుకొచ్చారు అనేది ఇక్కడ తెలియచేస్తున్నారు. నువ్వు వెనక్కి ఒకసారి చూసుకుంటే ఇశ్రాయేల్ అందరితో కూడా దేవుడు మోషే గారి ద్వారా తెలియచేస్తున్నారు కదా, మీరు వెనక్కి చూసుకుంటే తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. అంటే వాళ్ళు వెనక్కి చూసుకుంటే వాళ్ళు వచ్చిన మార్గం ఎలా ఉందంట, తాపకరమైన పాములంట, తేళ్ళు అంట, ఇంకా ఎడారి అయి నీళ్ళ లేక భయంకరమైన ఆ గొప్ప అరణ్యం అంట. ఒక పక్క పాములు, ఒక పక్క తేళ్ళు, ఒక పక్క ఎడారి, ఒక పక్క ఆ ఎడారిలో నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించినప్పుడు రక్షింపబడి నుండి వాళ్ళ ఆత్మీయతలోకి వెళ్ళే వారికి కూడా ఈ సందర్భాలన్నిటిలో నుండి కూడా వాళ్ళు వెళ్తారనమాట. అందుకే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు కదా, పాములను తేలును త్రొక్కుటకును మా శత్రుబలం అంతటి మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని అంటున్నారు. అంటే మన మార్గములలో తాపకరమైన పాములు వస్తాయన్నమాట, తేళ్ళు వస్తాయన్నమాట. పాములు ఎదురుగా వచ్చి కరిస్తే తేళ్ళు వెనక నుండి కరిచేవారు. అంటే ముందు నుండి కొన్ని శోధనలు మనకు వస్తే వెనక నుండి వచ్చే కొన్ని శోధనలు ఉంటాయన్నమాట. ఇంకొకటి ఎడారి అయి నీళ్లు లేక, అంటే దప్పికతో మనం ఉన్నప్పుడు ఏమీ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు నిన్ను నడిపించాడు. అంతేకాకుండా ఆ గొప్ప అరణ్యం అని అంటున్నారు. అంటే మనం వచ్చిన ప్రయాణంలో మనకి గొప్ప అరణ్యం అనమాట. ఎటు వెళ్ళాలో త్రోవ తెలియని ప్రదేశాలను మనం కనుగొన్నమాట. ఇవన్నీ కూడా అప్పుడు ఇశ్రాయేల్ జీవితంలోనే కాదు, ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా ఉంటాయి. అనేకమైన శోధనలు, బాధలు గుండా మనం వెళ్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు ఎటు తోచని పరిస్థితి ఉంటుంది. అక్కడ కింద చెప్తున్నారు కదా, రాతి బండ నుండి ఆయన నీకు నీళ్లు రప్పించాను. అంటే అక్కడ అద్భుతము లేదు, రాతిలో నుండి నీళ్ళు రాదు, కానీ అందులో నుండి రాతిలో నుండి నీకు నీళ్ళు వచ్చాయి. అంటే రాతిలాంటి మనుషుల నుండి నీకు సహాయం అందింది అని గుర్తు చేస్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఇవన్నీ ఎదుర్కొని మనం వచ్చామన్నమాట. ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే ఆ తాపకరమైన పాములు, తేళ్ళు, ఆ ఎడారి వంటి జీవితము, నీళ్లు లేనటువంటి జీవితము, మహాభయంకరమైన అరణ్యములో గుండా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా ఈరోజు మనం ఉన్న ప్రాంతంలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రాతిలో నుండి నీళ్లు రప్పించారు. అంటే రాదు సహాయం అన్న దగ్గర నుండే సహాయాన్ని తీసుకొచ్చి నేను అద్భుతకరుడును అని ఆయన మనకి చూపించారన్నమాట. ఇశ్రాయేలీలకు ఆనాడు చేసిన దేవుడు ఈరోజు మన ఆత్మీయతలు కూడా నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఆయన్ని చూస్తూ ఇంకా ముందుకెళ్ళిపోదుముగాక. ఆయన నడిపిస్తుండగా ఆయన చెయ్యి పట్టుకొని మనము ముందుకెళ్తూ ఆయనతో కూడా జీవించుదుముగాక. ఆమేన్.